లారీలు ఉన్నాయి, వాళ్ళందరికీ వస్తుంది. ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు, మన బండ్లు ఉండాలి. 1500 లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది. వాళ్ళు ఉండడం వల్ల మనకు 15,000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. 15,000 కుటుంబాలు అంటే 60,000 మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంల నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుంది అని మేము చెప్తా ఉన్నాం. అదొక్కటి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తుంది. నేను ఒకటే అంటున్నా, మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా, మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా, ఆ పేపర్లు ఇవ్వమనండి, అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని, బూడిదలో 1000 రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరుని. ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం. మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం, శనివారం అంటే శనివారం, ఆదివారం అంటే ఆదివారం ఇదే పోషమ్మ కాడ కూర్చుందాం, లేదంటే రామాలయంలో కూర్చుందాం, లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం, చర్చ చేద్దాం. విలేకరులను తీసుకురండి, లైన్ లారీ ఓనర్లను తీసుకురండి, టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి, ఆ 115 మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి, 38 మంది 130 రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం, అవరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం. ఈయన నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా, లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడితోటి ఈ ఊరికి లాభం అవుతుందా, చర్చ చేద్దాం. నేను ఒక్కనే వస్తా నీ క్యాంప్ ఆఫీస్కు, నువ్వు విలేకరులను పెట్టుకో, వీళ్ళందరినీ విలువ లైవ్ పెట్టు, చర్చ చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. శనివారమా ఆదివారమా, ఈ గుడ రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా, ఎక్కడ ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అవురు చాలామంది చిన్న చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నాడు. అరే ఎవరన్నా పెట్టచ్చు, మాట్లాడచ్చు. నేను ఏం మాట్లాడినో దానికే జవాబు చెప్పండి. నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు 1 సంవత్సరం నుంచి నువ్వు హామీలు ఇచ్చినావు, ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నా. ఎవరు ఈ సంవత్సరం 15 నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి, ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా. వీళ్ళందరూ నేను పార్టీలు మారినా అది మారినా, పార్టీలు ఎవరు మారని వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా, రేవంత్ రెడ్డి మారలేదా, రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా? నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారినా, నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు. ఒకవేళ చర్చ చేద్దామంటే 30 ఏళ్ళ చరిత్రను కూడా చర్చ చేద్దాం మక్కాన్ సింగ్ది, అడిగిరండి మీరు, దానికి కూడా నేను రెడీ. 30 ఏళ్ళది మాట్లాడదామంటే 30 ఏళ్ళది మాట్లాడదాం, ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం. అవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే దాని మీద, దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.